శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. అందును బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మన వాక్య ధ్యానం ద్వారా ప్రభుతో మనం వ్యక్తిగతంగా సమయం గడపడం ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం బలపడటకై దేవుడి కృప చూపిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. 2వ రాజుల గ్రంథమును మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ రాజులు 14వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు. ముందుగా ఈ భాగములో మనం 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడము. నీవు మాత్రం గాక నీతో కూడా యూదావారును కూలినట్లుగా నీవెందుకు అపాయములో దిగుదు అని చెప్పినను. అమధ్య విననుల్ల నందున ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెషు పట్టణము దగ్గర తానును యూదా రాజైన అమధ్యయు కలుసుకొనగా యూదా వారు ఇశ్రాయేల్ వారి ఎదుట నిలువలేక అపజయముంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా అమధ్య గర్వం, అమధ్యాస్ ప్రైడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం గమనిస్తే, అమధ్య యూదాకు రాజైనప్పుడు అతడు తన తండ్రి యోవాషు మార్గాలని అనుసరించాడు. అతను దేవుని మార్గాలను అనుసరించినప్పటికీ ఉన్నత స్థలాలను తొలగించలేదు. అతడు తన తండ్రిని చంపినటువంటి వారిని కూడా కొట్టాడు, కానీ వారి పిల్లలను కాదు. ఎందుకంటే అతను మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. అయితే అమధ్య యుద్ధంలో ఎదోమీయులను ఓడించిన తర్వాత అతను ఇశ్రాయేల్ రాజైన యెహోయాషును యుద్ధములో సవాల్ చేసి ఓడిపోయాడు. యెహోయాషు అమధ్యాను మరియు అనేక మంది యూదా ప్రజలను బందీలుగా తీసుకెళ్లి యెరూషలేము గోడలో కొంత భాగాన్ని పడగొట్టాడు. దేవాలయంలోని మరియు రాజు ఇంటిలోని సంపదను అతను దోచుకున్నాడనేది ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని గమనించినట్లయితే 5-6 వచనాల్లో మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలి. మన వ్యక్తిగత భావాలు లేదా సాంస్కృతిక సమావేశాలు మనం అనుసరించకూడదు, కానీ దేవుని వాక్యం మనకు ఏమి బోధిస్తుందో దాన్ని మనం పాటించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమధ్య తన తండ్రి శత్రువులపై తన పగను తన మేలు కొరకు అతడు ఉపయోగించుకోలేదు, కానీ మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు మరియు దోషులను మాత్రమే ఆయన ఉరి తీసినట్లు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ మనకు ఏం బోధిస్తుందో దాన్ని మనం తెలుసుకోవాలి. మనం దాన్ని గ్రహించాలి, దాన్ని అనుసరించాలి. మన భావాలను మరియు ఆచారాల ప్రకారం మనం పనులు చేస్తూ ఉండకూడదు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాక్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత కూడా మనం మన యొక్క సొంత భావాన్ని బట్టి ఆచారాన్ని బట్టి నడవకూడదు అనేది వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మన భావాలు మరియు ఆచారాలు వాక్యం యొక్క సత్యం క్రిందికి మనం తీసుకొని రావాలి. వాటిని సత్యం క్రింద ఉంచినప్పుడు మనం ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. వాక్యానుసారంగా మనం జీవించడానికి వీలు కలుగుతుంది అనేది నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. 7 నుండి 13 వచనాల్లో దేవుడు మనకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి, ఆయన చూపిస్తున్న కృపను బట్టి మనం కృతజ్ఞత చూపిస్తూ వినయంగా మనం ఆయన ఎదుట ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ అమధ్య దేవుని దయను బట్టి, దేవుని కృపను బట్టి ఎదోముపై యుద్ధంలో గెలిచినప్పటికీ ఈయన తన సొంత బలంతో గెలిచినట్లుగా భావించాడు. ఆ యుద్ధాన్ని తానే జయించినట్లుగా తాను తలంచినట్లు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి గర్వం అంటే మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం, వినయం అంటే దేవుని గురించి గొప్పగా చెప్పడం. కాబట్టి మనం దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనం హెచ్చించబడతాం. దేవుని హెచ్చించినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అమధ్య తాను దేవుని దయను బట్టి గెలిచినటువంటి యుద్ధాన్ని బట్టి తాను అతిశయిస్తూ తాను గర్వించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ఎప్పుడు కూడా
ఏ విషయంలో కూడా మనం అతిశయపడకూడదు అని, గర్వపడకూడదు అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క కృపను బట్టి మనం జీవించగలుగుతున్నామని, దేవుని యొక్క కృపను బట్టి మనం విజయాలు పొందగలమని, దేవుని యొక్క కృపను బట్టి మన జీవితంలో మనం బలపడుతూ ముందుకు సాగలుగుతున్నాం అనే విషయాన్ని గుర్తించి కృతజ్ఞత చూపిస్తూ తగ్గింపు కలిగి వినయంతో జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం వినయంతో జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్ని హెచ్చిస్తాడు. ఘనతకు ముందు వినయం ఉంటుంది, పడిపోటకు ముందు అహంకారమైన మనసు ఉంటుందని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం గర్వించక కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని కృపను బట్టి వినయంతో మనం జీవించడం నేర్చుకున్నట్లయితే దేవుని అనుగ్రహాన్ని మనం పొందుతాం. మన జీవితంలో మనం ముందుకు సాగగలుగుతూ ఉంటాం. అమర్చే వాళ్ళే మనం గర్వించక అతిశయించక దేవుని కృపకు మనం కృతజ్ఞత చెల్లిస్తూ మన అనుదిన జీవితంలో దేవుని మార్గంలో సాగిపోవాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని ఎదుట తగ్గించుకొని వినయంతో మనం జీవించాలి. దేవుడు మనల్ని ఆయన కృపలో వర్ధిల్ల చేస్తాడు. అటు కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయనట్లుగా దేవుని మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపలో మేము అతిశయిస్తూ మీలో తృప్తిగా ఉండేందుకు మీ వాక్యానికి లోబడేలాగా మాకు సహాయం చేయండి. మీ ఎదుట తగ్గించుకొని జీవించిన కృప మాకు దయచేయమని, మేము చేస్తున్నటువంటి మేలకై మీ కృతజ్ఞత చెల్లిస్తూ జీవించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.